విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. తక్కువగా ఉపయోగించడం జీవితాన్ని పొడిగిస్తుంది అంటారు, ఎక్కువగా ఉపయోగించడం దాన్ని తగ్గిస్తుంది అంటారు. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది. సంస్థలు చాలా వేగంగా పెరిగిపోవటం, ఆ తర్వాత అంతకన్నా వేగంగా కూలిపోవటం అనేది మనం సామాన్యంగా చూస్తూనే ఉంటాం. అటువంటి కంపెనీల్లో షేర్లు కొని చేతులు కాల్చుకున్న వాళ్ళని, ఇంకా విపరీతమైనటువంటి సంఖ్యలో ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి తమకున్నదంతా పోగొట్టుకున్న వాళ్ళని అడిగి చూడండి. వాళ్ళు మీకు ఎన్నో విషాదమైనటువంటి గాథలు చెప్తారు. అదేవిధంగా పునాది గట్టిగా పటిష్టంగా చేసుకునేందుకు కొంత సమయం తీసుకునే సంస్థలు లేకపోలేదు. అవి తాపీగా స్థిరపడతాయి, తమ వ్యాపారానికి సంబంధించిన ఆదర్శాలని స్థాపించుకుంటాయి, ముఖ్యమైనటువంటి విషయాల్ని సరి అయిన పద్ధతిలో ఏర్పరచుకుంటాయి, తమ వ్యవస్థల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రమబద్ధం చేసుకుంటాయి. ఈ కంపెనీలు మొదట్లో నెమ్మదిగా ప్రారంభించినా కూడా కాలక్రమేణా కొన్నేళ్ల దాకా అలా ఎదుగుతూనే ఉంటాయి, సాంకేతికంగా పటిష్టంగా తయారవుతాయి. అలాంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టి బోల్డ్ అంత ఆస్తిని సంపాదించుకున్న వాళ్ళని అడిగి చూడండి. వాళ్ళు మీకు విజయగాథల్ని వివరిస్తారు. రోమ్ నగరాన్ని ఒక్క రోజులో నిర్మించలేదు అనేటువంటి సామెత ఉంది. ఒకవేళ రోమ్ నగరాన్ని ఒక్క రోజులో నిర్మించి ఉన్నట్లయితే అది మర్నాడే కూలిపోయి ఉండేది. మానవ సంబంధాల విషయంలో కూడా కొద్ది కాలంలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకొకరు విపరీతమైనటువంటి ప్రేమని, మమకారాన్ని పెంచుకున్న వాళ్ళ మధ్య ఒక చిన్న అపార్థంతో మొత్తం సంఘటనలో ఒకే వాగ్వివాదంతో తెగిపోవటం నేను ఎన్నోసార్లు చూశాను, ఎన్నో గమనించాను కూడా. చాలా కాలం వరకు బలాన్ని, విశ్వాసాన్ని, ఆత్మీయతని సంపాదించుకునే సంబంధాలే కలకాలం ఉంటాయి. అవి పెట్టే పరీక్షలకి విలువగల స్థిరత్వాన్ని, లోతుని సంపాదించుకుంటాయి. దేనికి ఎక్కువగా నిలకడ ఉంటుంది చెప్పండి? ఒక ఎగ్జాంపుల్, ఒక కోన్, అంటే కోన్ ఐస్ క్రీమ్ అంటారు, మీరు తెలిసే ఉంటుంది. ఆ కోన్ని కనుక మనం ఉల్టా నిలబెట్టినాం అనుకోండి, అది నిలబడుతుందా? పటక్క మనకి కింద పడుతుంది. ఏమాత్రం కొంచెం గాలేసినా కూడా. కోన్ భాగం పైకి వచ్చేలా ఉంచండి, నిలబడుతుంది. అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అనేటువంటి అర్థం. బోర్లించి పెట్టినటువంటి కోన్ ఏ విధంగా అయితే ఎక్కువగా నిలబడి ఉంటుందో, పునాదిని సరిగ్గా అమర్చుకుంటుందో, దానికి అలా చేయడానికి కొంత సమయం పడుతుంది. దాన్ని సరిగ్గా ఉండేట్లు చూసుకోవడానికి మొదట్లోనే ఎక్కువ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. లేకపోతే ఆ తర్వాత జరిగేటువంటి అవకతవకలన్నిటినీ సరిదిద్దుకుంటే మీకున్న సమయం అంతా కూడా ఖర్చు అయిపోతుంది. సపోజ్ నాకు తినడం అంటే ఇష్టం అనుకుందామండి. దానికి ఇష్టం ఉంది కాబట్టి మీరు తక్కువ తినాలి. అప్పుడే తినడానికి ఎక్కువ కాలం బతికొండగలుగుతాం. లేకపోతే తింటూ పోతే ఏమవుతుందండి? ఒబేసిటీ వస్తుంది, అనేక రోగాలు వస్తాయి, మంచాన్ని పడతాయి. అలాగే నిద్రపోవడం ఇష్టం అనుకోండి, ఆ కారణం వల్లే తక్కువ నిద్రపోండి. ఎక్కువ కాలం జీవించి ఎక్కువ నిద్రపోగలుగుతాం. నాకు అతనంటే చాలా ఇష్టం అంటారు. అలా అయితే అతనికి కాస్త తనకంటూ కొంత చోటు, అంటే అతనికి ప్రైవసీని పెట్టుకునేటువంటి కొంత సమయాన్ని ఇవ్వండి, ఆ వీలు కల్పించండి. నాకు అత్యున్నత స్థానానికి చేరుకోవాలనుంది అంటారు. అందుకోసమే కొంత సమయాన్ని పునాది నిర్మాణానికి వెచ్చించండి. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.